ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఓం భూర్భువస్సువః ఓం నమః సంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరోయ చ. ఓం నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగజ్ఞాస్థాపయతి పాణిమంత్రం పవిత్రం. ఓం తత్సత్. కుసుమ గారు ఏమన్నానా? మేడం సారు నా శివోపాసన మంత్రాలు అన్ని చెప్పేశారు కదండి. చాలా చక్కగా శివోపాసన మంత్రాలు అయిపోయినాయి. ఓకే, నమస్తే నెక్స్ట్ క్లాస్ లో చెప్తారు కానీ తప్పకుండా. అంటే గణేష పంచరత్నం ఉంది నా దగ్గర రెడీగా. సోమవారం గణేష పంచరత్నం సోమవారం చెప్తారు కానీ అయితే. అలాగే అయితే ఓఎస్. ఇందులో ఇవాళ గురువారము, గురువు గారి వారము కాబట్టి మనం కృష్ణం వందే జగద్గురుని తలుచుకున్నా బాగుంటుంది. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మా గురువు గారికి నమస్కారము, జగద్గురువులకు నమస్కారము. జగద్గురువులకు నమస్కారం చేయండి. మా గురువులకు నమస్కారం. కళ్ళ ఎదురుగుండా ఉన్న గురువుని వదిలిపెట్టి ఎక్కడ వాళ్ళని ఎక్కడ పట్టుకుంటామండి. అంత అంత పెద్ద పదవి వద్దు నాకు. అయ్యయ్యో, మమ్మల్ని నడిపించే దైవం. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ వాణి వాణి. నాకెందుకో చెప్పాలనిపించింది, చెప్పేశాను, మీరు అడగకపోయింది. నాకు స్నేహితుడు, బంధువు, మిత్రుడు అన్ని మీరే. ఓకే, ఇప్పుడు ఇందులో మనం గురు పౌర్ణమి సందర్భంగా ఒక పాట రాసిన, పాడాలా? సోమవారం పాడుదురు గాని. సరే. నారాయణీయము. ఇందులో మనము విష్ణు చరిత్ర చదువుతున్నాము. ఇప్పటిదాకా కృష్ణుడు చేసినటువంటి రకరకాలైనటువంటి లీలలు, చూపించినటువంటి లీలలు అన్నీ విన్నాము. ఆయన చేసుకున్నటువంటి వివాహాలను గురించి అన్నిటిని కూడా మీరు చదివాము. 16,000 మంది గోపికలని, 8 మంది అష్టమహిషులతో పాటు 16,000 మంది గోపికలని వివాహం చేసుకొని నరకాసురుణ్ణి వధించి తన చెల్లెలైనటువంటి సుభద్రకు కూడా అర్జునుడితోటి వివాహం చేయించి అలాంటివన్నీ ఆ కథలన్నీ చదివాము. ఇప్పుడు ఇక కృష్ణుడి వివాహము అయి కృష్ణుడి యొక్క కుమారుడు మనవడి యొక్క వివాహాల గురించి ఇప్పుడు మనం రాబోయే 82వ దశకంలో చదవబోతున్నాము.
ఇంతకు ముందు దాకా మనకి అయిందంతా కృష్ణుడిని గురించినవే. అంటే ఇప్పుడు జరగబోయేది కూడా కృష్ణుడి యొక్క ప్రభావాన్ని, కృష్ణుడి యొక్క మహాత్మ్యాన్ని, కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని సూచించే కథలే అయినప్పటికీ ఇక్కడ అతని కుమారుడు, మనవడైన అనిరుద్ధుడు కూడా ఇప్పుడు ప్రసక్తిలోకి వస్తున్నారు. పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి సత్యభామ ఇంట్లో నాటి వాళ్ళందరికీ కూడా అటు రుక్మిణి చేసినటువంటి వ్రతానికి తగినటువంటి ఫలితాన్ని ఆమెకిచ్చి, సత్యభామకి పారిజాత వృక్షం నాటి ఈమెకి ఆనందాన్ని కలిగించి, అలా అందరూ రాణులందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ అలా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు ఆయన. అలా కాలక్షేపం చేస్తూ ఉన్న సమయంలో అతనికి రుక్మిణి యందు అతని అంశగానే జన్మించినటువంటి ఒక కుమారుడు ప్రద్యుమ్నుడు అని ఉన్నాడు. ఈ ప్రద్యుమ్నుడు మన్మథుని యొక్క అవతారమే. శివుని చేత, శివుని యొక్క 3వ కంటికి భస్మమైనటువంటి ఆ మన్మథుడే శ్రీకృష్ణుని అంశతోటి ఇప్పుడు ప్రద్యుమ్నుడిగా జన్మించి ఉన్నాడు రుక్మిణీ గర్భాన. ప్రద్యుమ్నః రుక్మిణేయః స ఖలు తవ కల శంబరేణాహృతస్తం హత్వా రత్యా సహాప్తః నిజపురం అహరత్ రుక్మికన్యాం చ ధన్యాం తత్పుత్రః అధ అనిరుద్ధః గుణనిధిః అవహత్ రోచనాం రౌక్మి పౌత్రీం తత్ర ఉద్వాహే గతస్త్వాం న్యవధి ముసలిన రుక్మ్యా అపి ద్యూత వైరాత్. ప్రద్యుమ్నః రౌక్మిణేయః స ఖలు తవ కల శంబరేణ ఆహృతః తం హత్వా రత్యా సహ ఆప్తః నిజపురం అహరత్ రుక్మికన్యాం చ ధన్యాం తత్పుత్రః అధ అనిరుద్ధః గుణనిధిః అవహత్ రోచనాం రుక్మి పౌత్రీం తత్ర ఉద్వాహే గతస్త్వం న్యవధి ముసలిన రుక్మ్యపి ద్యూత వైరాత్. ఎంత పెద్ద కథని ఒక 4 పంక్తులలో వేశాడు. ప్రద్యుమ్నః రౌక్మిణేయః. రౌక్మిణేయః అంటే రుక్మిణి యొక్క సంతానము. రుక్మిణ్యాః అయం. రౌక్మిణేయః రుక్మిణి యొక్క సంతానమైనటువంటి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నః సహ ఖలు తవ కల. సహ అతడు తవ కలాహ కలు నీ యొక్క కళయే. కళ అంటే ఒక అంశ, భాగం. నీలోని అంశమే, నీలోని భాగమే రుక్మిణి యందు ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. జన్మించిన అతడు శంబరేణ ఆహృతః తం హత్వా రత్యా సహాప్తః నిజపురం. శంబరేణ ఆహృతం. శంబరాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు, శంబరుడు అనే రాక్షసుడు రతీదేవిని అపహరించుకొని వెళ్ళాడు. అపహరించుకొని వెళ్ళిపోయినటువంటి ఆ రతీదేవిని తీసుకొచ్చుకున్నాడు. ఆ శంబరాసురుణ్ణి సంహరించి ఆ రతీదేవిని తీసుకొని తన సొంత నగరానికి, నిజ నగరానికి, ద్వారకా నగరానికి వచ్చాడు. శంబరేణ, శంబరుని చేత ఆహృత అపహరింపబడినటువంటి రతీదేవితో తం హత్వా అతన్ని, ఆ శంబరాసురుణ్ణి సంహరించి సహా ఆప్తః నిజపురం, సహా ఆమెతో కలిసి, ఆ రతీదేవితోటి కలిసి మళ్ళీ తన భార్య, అంతకు ముందు పూర్వజన్మ ఎందు అతనికి భార్యయే రతీదేవి. ఆ రతీదేవి తన స్త్రీ అయినటువంటి రతీదేవిని శంబరాసురుడు అపహరించుకొని పోతే మరి అతన్ని చంపి ఆ అమ్మాయిని తీసుకొని వస్తూ మరి శ్రీకృష్ణుని యొక్క కుమారుడు కదా, రుక్మిణీదేవి కుమారుడు కూడా కదా. అందుచేత నిజపురం అహరత్ రుక్మికన్యాంచ ధన్యాం. ఒక్క రతీదేవిని మాత్రమే తీసుకొని ఇంటికి రాలేదు,
ఆ శంబరాసురుణ్ణి వధించి రతిదేవిని తీసుకొని ఇంటికి వచ్చి ఉండొచ్చు. కానీ అలా కాదు, మధ్యలో రుక్మి కన్యాం ధన్యాం అహరత్. రుక్మి కన్య, రుక్మి రుక్మిణి యొక్క అన్నగారైనటువంటి రుక్మి ఎవరైతే ఉన్నాడో అతని యొక్క కన్యాం కుమార్తెను, ధన్యాం ధన్యురాలైనటువంటి ఆ అమ్మాయిని కూడా, ఆ రుక్మి కన్యను కూడా, అంటే మేనమామ కూతురు అయినటువంటి ఆ అమ్మాయిని కూడా ఆ అమ్మాయిని కూడా తీసుకొని వచ్చేసాడు. ఎలాగైతే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని అపహరించుకొని తీసుకొని ద్వారకా నగరానికి వచ్చేసాడు, అలానే కుమారుడు కూడా, ప్రద్యుమ్నుడు కూడా మేనమామ కూతుర్ని తీసుకొని, అమ్మాయి పేరేదో ఉంది, రుక్మావతినో ఏదో, ఆ అమ్మాయిని కూడా రుక్మి కూతురు కాబట్టి ఆ రుక్మి కూతురని కూడా తీసుకొని తన నిజపురానికి ఇద్దరు భార్యలతో కలిసి ఇల్లు చేరాడు. అటు తర్వాత తత్పుత్ర, అక్కడతోటి ప్రద్యుమ్నుడి కథ అయిపోయింది. ప్రద్యుమ్నుడి కథ రుక్మిణికి జన్మించటము, శంబరాసురుణ్ణి సంహరించి రతీదేవిని తీసుకొని దారిలో వస్తూ రుక్మి కూతుర్ని కూడా అపహరించుకొని రావటం. అటు తర్వాత తత్పుత్ర అనిరుద్ధ, అతని యొక్క ప్రద్యుమ్న యొక్క కుమారుడైనటువంటి అనిరుద్ధుడు గుణనిధి, గుణాల యొక్క ప్రోవు అతడు. అవహత్ రోచనాం రౌక్మి పౌత్రిం. అందరికీ మరి రుక్మిణి యొక్క పుట్టిల్లు అంటే, వారి యొక్క సంతానం అంటే ఎంత ప్రాణమో, రుక్మి పౌత్రిం కుమార్తెనేమో అలా ఇతను తెచ్చేసుకున్నాడు. రౌక్మి పౌత్రిం, రుక్మి యొక్క మనవరాలైనటువంటి రోచన అనే అమ్మాయిని, ఈ గుణనిధి అయినటువంటి గుణముల యొక్క ఆగారమైనటువంటి ఆ అనిరుద్ధుడు అవహత్, అతను వివాహం చేసుకున్నాడు. ఆ రుక్మి యొక్క మనవరాలైనటువంటి రోచనను ఇతను వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్నటువంటి సమయంలో తత్ర ఉద్వాహే, అక్కడ ఎక్కడైతే ఆ అనిరుద్ధుడు రోచనని వివాహం చేసుకున్నాడో అక్కడ ఉద్వాహే గతః త్వం, అక్కడికి వెళ్ళినటువంటి త్వం నీవు, ముసలిన రుక్మ్యా అపి ద్యూత వైరాత్తన్యవధి, అక్కడ ఆ వివాహం జరుగుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో, ఆ సమయంలో, పూర్వకాలము వివాహం జరుగుతోందంటే 5 రోజులు 7 రోజుల వివాహాలు చేసుకోవటము, రకరకాలైనటువంటి ఆటలు పాటలు నృత్యాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. అలానే ద్యూత క్రీడ జరుగుతూ ఉన్నది. పెళ్లి సమయంలో జూదం ఆడుకోవడం అనేటటువంటి ఒక క్రియ జరుగుతూ ఉన్నది. ఆ ద్యూత క్రీడలో వైరాత్, వాళ్ళిద్దరికీ ఒక రకమైనటువంటి వైరము కలిగి, అంటే పందాలు వేయడము చేయటంలో ఆ గెలుపు ఓటముల యొక్క వైరంలో ముసలిన రుక్మ్యా అపి న్యవధి, ముసలి చేత, అంటే బలరాముని చేత రుక్మ్యా అపి న్యవధి, ఆ రుక్మి కూడా న్యవధి సంహరింపబడ్డాడు. నీ చేత, అంటే నీ ప్రేరేపణ చేత, నువ్వు చెప్పగా ఆ జూదంలో కలిగినటువంటి వైరము, శత్రుత్వము వలన బలరాముడు ఆ రుక్మిణిని సంహరించి వధించేశాడు. అంటే ఇంతకు ముందే అసలు రుక్మిణిని అపహరించుకొని వస్తూ ఉన్నప్పుడే రుక్మి చేస్తున్నటువంటి యుద్ధానికి దానికి ఆ శ్రీకృష్ణుడు కోపంతో సంహరించకపోతే బలరాముడే అతన్ని ఆపుతాడు. వద్దు, అన్నగారిని చంపితే రుక్మిణికి బాధ కలుగుతుంది, కొత్త పెళ్లి కూతురు, అటువంటి బాధ అమ్మాయికి కలగనియ్యద్దు, తన యొక్క పుట్టింటి వారిని సంహరించారు
అన్నటువంటి దుఃఖం ఆమెకి ఎప్పుడు మిగిలిపోతుంది. వద్దు అని అంటే అప్పుడు కృష్ణుడు ఆగి తల మాత్రము గొరిగి పంపించేశాడు. ఇప్పుడు ఆ ఏ బలరాముడైతే ఆపాడో ఆ బలరాముని చేతనే ఒక జూదంలో ఆటలాడి ఆ జూదంలో కలిగినటువంటి ఒక వైరి భావం చేత, ఒక శత్రుత్వ భావం చేత వాళ్ళిద్దరూ తగువులాడుకొని ఆ తగువులో బలరాముని చేత రుక్మిణిని చంపించేసేసారు, సంహరింపజేశారు. అక్కడతోటి ఆ కథ. నెక్స్ట్ ఇంకో కథ. బాణస్య స బలిసుతస్య సహస్రబాహోః మహేశ్వరస్య మహితా దుహితా కిల ఏష త్వత్ పౌత్రం ఏనం అనిరుద్ధం అదృష్టపూర్వం స్వప్నః అనుభూయ భగవన్ విరహాతురా అభూత్. బాణస్య స బలిసుతస్య సహస్రబాహోర్ మాహేశ్వరస్య మహితా దుహితా కిల ఉషా తత్ పౌత్రం ఏనం అనిరుద్ధం అదృష్టపూర్వం స్వప్నే అనుభూయ భగవన్ విరహాతురా అభూత్. బలి మహారాజు ప్రహ్లాదుని యొక్క మనవడు. అతనిని వామనావతారంలో బలి చక్రవర్తిని, ఎందుకంటే ప్రహ్లాదుడి యొక్క వంశాన్ని నిర్మూలనం చెయ్యను అని ప్రహ్లాదుడికి వాగ్దానం ఇచ్చినందువల్ల అతనిని చంపకుండా ఆ బలిని అట్టడుగుకి పాతాళ లోకానికి నొక్కివేసి పాతాళ లోకంలో జీవించమని శాసించారు. ఆ బలిసుతస్య బాణస్య, ఆ బలికి ఒక కుమారుడు, అతని పేరు బాణుడు. ఈ బాణుడికి కూడా ఒక కథ ఉందిట. బలి చక్రవర్తి ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు, శివుని గురించి ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు శివుడి పక్కన కుమారస్వామి ఉండడం చూసి, శివుడు కుమారస్వామితో ఆడుకోవడం అది చూసి, ఈ కుమారస్వామి లాంటి శౌర్యవంతుడు, పరాక్రమవంతుడు, అందగాడైనటువంటి వాడు, అలాంటి కుమారుడు నాకు కూడా కావాలి అని శివుణ్ణి ప్రార్థించి ఆ శివానుగ్రహం చేత ఒక కుమారుణ్ణి, సహస్రబాహుతో ఉన్నటువంటి ఒక కుమారుణ్ణి కన్నాడట. అతడి పేరు బాణుడు. బలిసుతస్య బాణస్య స సహస్రబాహోః, అతనికి 1000 చేతులు ఆ బాణాసురుడికి. మహేశ్వరస్య మహిత, ఆ మహేశ్వరుని యొక్క ప్రభావం చేత, మహేశ్వరుని యొక్క మహాత్మ్యం చేత 1000 చేతులతోటి జన్మించినటువంటి ఆ బాణాసురునికి దుహిత కిల ఉషా, అతనికి ఒక అమ్మాయి ఉన్నదట. ఆ అమ్మాయి పేరు ఉష అని. దుహిత, బాణస్య దుహిత, ఆ బాణుని యొక్క కుమార్తె. తత్ పౌత్రం ఏనం అనిరుద్ధం అదృష్టపూర్వం స్వప్నే అపి అనుభూయ. ఈ అమ్మాయి ఎంత అమాయకురాలైనటువంటి అమ్మాయి అంటే, స్వప్నంలో, నిద్రలో, కలలో అదృష్టపూర్వం, ఇంతకు మునుపు ఎన్నడూ చూడనటువంటి వానిని స్వప్నే అనుభూయ, స్వప్నంలో చూసి, స్వప్నంలో ఆ పురుషుణ్ణి గాంచి, తత్పౌత్రం, ఎవరిని చూసిందంటే తత్పౌత్రం, నీ మనవడైనటువంటి అనిరుద్ధుని, నీ మనవడైనటువంటి అనిరుద్ధుణ్ణి ఆమె ఇదివరకు ఎప్పుడు చూడలేదు, మునుపు ఎన్నడూ చూడలేదు. చూడకపోయినా కలలో కనిపించి, అదేదో సినిమాలో లాగా ఆ కలలో కనిపించినటువంటి కలలో అతనిని చూసి అతని పట్ల విరహాతురా భూత్, విరహంలో మునిగి పోయింది. అతని కొరకు విరహ వేదనని అనుభవిస్తూ ఉంది. ఎదురుగా చూడలేదు, ఒక చిత్తరువులో కూడా చూడలేదు. ఆమె చూసిందల్లా కేవలము కలలో కనిపించాడు. కలలో కనిపించగానే ఆ కలలో కనిపించినటువంటి ఆ రాకుమారుణ్ణి వలచి, వలచినటువంటి రాకుమారుడు నీ మనవడైనటువంటి అనిరుద్ధుడు కాగా,
ఆ అనిరుద్ధుడి కోసము ఆమె విరహ కాతుర విరహంతో విరహోత్కంఠిత అయిపోయి విరహంలో తలమునకలైపోతూ ఉన్నది. హే భగవన్, ఓ భగవంతుడా, ఆమె విరహానికి అత్యంత అధికమైనటువంటి విరహ వేదనకు, విరహ బాధకు లోనై ఆమె మరి ఎప్పుడు చూడలేదు. ఎక్కడా చూడలేదు. ఎక్కడుంటాడో తెలీదు. ఎవరి కుమారుడో తెలీదు. ఏ రాజ్యానికి చెందినవాడో తెలియదు. ఏమీ తెలీదు. ఆమె చూసిందల్లా అతన్ని కలలో మాత్రమే. ఆ కలలో ఉన్న రాకుమారుడిని ఎక్కడని వెతుక్కుంటూ వెళ్ళాలి. కానీ ఆయన ఆ కల్లో చూసినందుకే ఆమె విరహతాపాన్ని అనుభవిస్తూ ఉంది. అలానే నలమహారాజు కూడా కేవలము దమయంతిని గురించి విన్నంత మాత్రాన్నే ఆమె కోసంకి విరహాన్నే అనుభవించాడు. అట్లా. యోగిని అతీవ కుశలా ఖలు చిత్రలేఖ తస్యాహ సఖి విలిఖతి తరుణాన్ అశేషాన్ తత్ర అనిరుద్ధం ఉషయా విదితం నిశాయాం ఆనేష్ట యోగబలతః భవతః నికేతాత్. యోగిని అతీవ కుశలా ఖలు చిత్రలేఖ తస్యాహ సఖి విలిఖతి తరుణాన్ అశేషాన్ తత్ర అనిరుద్ధం ఉషయా విదితం నిశాయాం ఆనేష్ట యోగబలతః భవతో నికేతాత్. అమ్మాయి అలా అమ్మాయి అంత విరహ వేదనను అనుభవిస్తూ ఉంటే, విరహ బాధను అనుభవిస్తూ ఉంటే చూడలేక ఆ అమ్మాయి యొక్క చిలకత్త అయినటువంటి చిత్రలేఖ యోగిని, అమ్మాయి సామాన్యురాలు కాదు. ఆమె సిద్ధి పొందినటువంటి, ఎటువంటి రూపం కావాలంటే అటువంటి రూపము, ఎటువంటి స్థితిని పొందాలి అనుకుంటే అటువంటి స్థితిని పొందగలిచినటువంటి శక్తులు అణిమాది అష్టసిద్ధులు అంటారు. ఆ అణిమాది అష్టసిద్ధులు పొందిన వాళ్ళని యోగిలు అంటారు. అలాంటి యోగిని ఈ అమ్మాయి, ఈ చిత్రలేఖ యోగిని అతీవ కుశల, కేవలము యోగ సిద్ధులు కలిగి ఉండడమే కాదు, కుశలి కూడా. ఆమె చాలా చతురత్వం కలిగినటువంటి అమ్మాయి, చాలా చతురత కలిగినటువంటి ఆ చిత్రలేఖ చిత్రలేఖ తస్యాహ సఖి, ఆమె యొక్క ఆ ఉష యొక్క సఖి చెలికత్తె తరుణాన్ అశేషాన్ విలిఖతి. ఆ అమ్మాయికి అన్ని వచ్చు కాబట్టి చక రకరకాలైనటువంటి ఎంతో మంది రాకుమారుల యొక్క అటువంటి చిత్తరువులన్నీ కూడా ఆమె చిత్రించింది. విలిఖతి లిఖించింది, పెయింటింగ్. అందరూ అశేషాన్ తరుణాన, అనేక మంది తరుణ యువకులైనటువంటి రాకుమారుల యొక్క చిత్తరువులన్నీ ఆమె చిత్రపటంలో చిత్రించంగానే తత్ర అనిరుద్ధం ఉషయ విదితం. ఉషయ ఆమె అలా వేయగానే ఆ వేసినటువంటి చిత్రాలన్నింటిలో ఉష చేత తత్ర అనిరుద్ధం విదితం, తత్ర ఆ చిత్రపటాలన్నిట్లలో అనిరుద్ధుణ్ణి విదితం తెలుసుకొనగా నిశాయాం రాత్రికి రాత్రి యోగబలతః భవతః నికేతాత్ ఆనేష్ట. నిశాయామేవ, రాత్రికి రాత్రి ఎప్పుడైతే ఆ చిత్రపటములో ఉన్నటువంటి రాకుమారుణ్ణే ఉషాదేవి తను వలచినది అని ఆమె ఎప్పుడైతే చెప్పిందో, ఎప్పుడైతే ఆమెకి ఈ విషయం తెలిసిందో, ఓహో ఉష యొక్క ప్రియుడు ఇతడే అని ఆమెకి తెలిసిందో, వెంటనే భవతః నికేతాత్, మీ ఇంటి నుండి, ద్వారకా నగరి నుండి, నికేతం అంటే ఇల్లు, ఆవాసం, భవతః నికేతాత్ మీ యొక్క ఆవాసం నుండి, మీ నివాసం నుండి యోగ బలతః ఆనేష్ట, యోగ బలంతో ఇక్కడ ఉన్నటువంటి అనిరుద్ధుడిని, ద్వారకలో ఉన్నటువంటి అనిరుద్ధుడిని అక్కడికి బాణాసురుడి పట్టణానికి తీసుకొని వెళ్ళిపోయింది. ఉష యొక్క సమక్షంలోనికి తీసుకువెళ్ళిపోయింది.
కన్యాపురే దైతయ ఆరమంతం చ ఏనం కదంచన బబంధుషి శర్వబంధౌ శ్రీ నారదోక్త తద్ ఉదంతః అంతరో తద్ ఉదంతః దురంతరోషైస్త్వం తస్య శోణితపురం యదుభిః న్యరుద్ధాః. కన్యాపురే దైతయా సుఖమారమంతం చ ఏనం కదంచన బబంధుషి శర్వబంధౌ శ్రీ నారదోక్త తద్ ఉదంతం దురంతరోషైః త్వం తస్య శోణితపురం యదుభిః న్యరుంధాః. అలా ఆ అమ్మాయి యోగ బలం చేత అతన్ని కట్టివేసి అక్కడికి తీసుకొచ్చి ఉషకి అప్పగించగానే ఆ కన్యాపురంలో అంటే ఆ అంతఃపురంలో స్త్రీల యొక్క నివాసమైనటువంటి కన్యా అంతఃపురంలో దైతయ సుఖం ఆరమంతం దైతయ కుమార్తెతో కలిసి తన కుమార్తెతో కలిసి కుమార్తెకి సంబంధించినటువంటి ఆ అంతఃపురంలో సుఖం ఆరమంతం చ ఏనం ఈ అనిరుద్ధుడు సుఖం ఆరమంతం దైతయా సహా సుఖం ఆరమంతం తన కుమార్తెతో కలిసి అతడు రకరకాలైనటువంటి రథక్రీడలు అనుభవిస్తూ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడని ఆరమంతం అతడు రకరకాల భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు అని తెలుసుకొని చ ఏనం కదంచన సర్వబంధవు బబంధుషి. కదంచన ఎలాగో అతనికి అంటే ఆ కన్యాంతఃపురానికి తీసుకొచ్చింది చిత్రలేఖ. ఆ ఇద్దరు అక్కడే ఒకరినొకరు చూసుకొని ఇద్దరు కూడా ప్రేమ మైకంలో మునిగిపోయి ఉన్నారు. అలా వాళ్ళు ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటున్నారన్న సంగతి తెలుసుకొని ఆ శర్వబంధువు శర్వుడు అంటే శివుడు శివబంధువు అయినటువంటి ఆ బాణాసురుడు బబంధుషి అతన్ని బంధించి వేశాడు. ఎక్కడికి ఎట్లా వచ్చాడో అక్కడే అట్లానే అతన్ని బంధించి వేశాడు. ఈ విషయం అంతా మరి మనకి నారదుల వారు ఉన్నారు కదా, వర్తమానం విశేషాలు తీసుకొని వెళ్ళటానికి శ్రీ నారదోక్త తదుదంతం ఈ ఉదంతం అంతా ఈ వ్యవహారం అంతా ఇలా ఈ అనిరుద్ధుడిని అక్కడికి తీసుకొని వెళ్ళటము, అక్కడ కన్యాంతఃపురంలో అనిరుద్ధుడు ఆ అమ్మాయితో కలిసి కాలము గడుపుతూ ఉండడము, ఆ తర్వాత బాణాసురుడికి అది తెలిసి అతనిని బంధించటము, ఇవన్నీ ఈ ఉదంతమంతా ఈ విషయాలన్నీ కూడా నారదుని చేత చెప్పబడగా దురంతరోషై నా మనవడిని అలా ఎలా బంధిస్తాడు, నా మనవడు ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు అంటే చక్కగా కాలుగడికి కన్యాదానం చేసి వివాహం చేయాలి, కానీ ఇలా బంధిస్తాడా అని దురంతరోషై నిలుపలేని కోపంతో తస్య శోణితపురం యదుభిః న్యరుంధః. తస్య శోణితపురం ఆ బాణాసురుని యొక్క శోణితపురం అతని రాజధాని యొక్క పేరు శోణితపురం యదుభిః న్యరుంధః. యాదవులందరినీ తీసుకొని వెళ్ళి ఆ మొత్తం ఆ శోణితపురాన్నే చుట్టుముట్టేశాడు, ముట్టడి చేశాడు, చుట్టుముట్టావు. పురీపాలః శైలప్రియ దుహితృనాథః అస్య భగవాన్ సమం భూతవ్రాతైః యదుబలం అశంకం నిరురుంధే మహాప్రాణో బాణో ఝటితి యయుధే గుహః ప్రద్యుమ్నేన త్వమపి పురహంత్రా జగటిషే. పురీపాలః శైలప్రియ దుహితృనాథః అస్య భగవాన్ సమం భూతవ్రాత్యైః యదుబలం అశంకం నిరురుధే మహాప్రాణో బాణో ఝటితి యుయుధే గుహః ప్రత్యుమ్నేన త్వమపి పురహంత్యా జగటిషే. అందరు ఎవరు తలపడ్డారు, ఎవరితోటి ఎవరు యుద్ధం చేయడానికి సంకల్పించుకున్నారు, వాళ్ళతోటి యుద్ధము
అందరూ మొత్తము యాదవ బలం అంతాన్ని తీసుకొని వచ్చి ఆ బాణాసురుడి యొక్క చోళితపురాన్నంతా చుట్టుముట్టి ఉన్నాడు. కానీ ఆ బాణాసురుని యొక్క పట్టణం అంతా కూడా శివుని చేత కాపలా కాయబడుతూ ఉంటుంది. దానికి ఒక పురాణ గాథ ఉంది. బలిచక్రవర్తి తన కుమారుడిని రక్షించమని కుమారుడు కుమారస్వామి లాంటి కుమారుడు కావాలి అని అడిగాడు. అలాంటి కుమారస్వామి బాణాసురుడు జన్మించిన తర్వాత అతనికి నువ్వు ఈ శోణితపురం అనే ఊరిని పాతాళంలో దాన్ని పరిరక్షించుకుంటూ ఉండు అంటే శివుణ్ణే ప్రార్థించి నువ్వే ఈ పురానికి రక్షకుడుగా ఉండమని ప్రార్థించారు. ఆ రకంగా శివుడే ఆ బాణాసురుని యొక్క పట్టణానికి అధిదేవతగా ఉన్నాడు, అంటే పట్టణాధిదేవతగా ఉన్నాడు. పురీపాలుడు శైల ప్రియ దుహితృనాథ అస్య పురస్య ఆ శోణిత పురానికి, బాణుని యొక్క పురానికి శైల ప్రియా దుహితృనాథస్య భగవాన్. శైల ప్రియదుహితృ, ఆ శైలము పర్వతరాజు అయినటువంటి హిమవంతుని యొక్క ప్రియదుహితృ, అత్యంత ప్రియమైనటువంటి అతనికి అత్యంత ఇష్టురాలైనటువంటి కుమార్తె యొక్క నాథుడు. శైలుని యొక్క అంటే హిమవత్ పర్వతం యొక్క ప్రియదుహితృ, ప్రియమైనటువంటి కుమార్తె యొక్క నాథుడైనటువంటి వాడు అస్య పురీపాల, ఈ పురం యొక్క పాలకుడు శివుడు. పరమేశ్వరుడు ఆ శివుడు, ఆ పరమేశ్వరుడే ఈ పురానికి పురీపాల పురపాలకుడుగా ఉన్నాడు. ఓ భగవంతుడా, ఈ పురానికి నువ్వు ఏ పురం మీదకైతే యుద్ధం చేయడానికి వచ్చావో ఆ పురాన్ని రక్షించేవాడే పరమశివుడు. సమం భూతవ్రాతై యదుబలం అశంకం నిరుదే. అతడు ఆ శివుడు సమం భూతవ్రాతై సమం, తన భూతగణాలన్నిటితోటి, తన భూతగణ సమూహాలన్నిటితోటి సమం కలిసి యదుబలం అశంకం నిరుదే. ఈ యదుబలాన్ని అతని దగ్గర ఎంతో మంది ఉన్నారు, ప్రమదగణాలందరూ ఉన్నారు. భూతాలన్నీ కూడా పశుపతి అయినటువంటి శివుని యొక్క అధీనంలోనే ఉంటాయి. వాళ్ళందరూ కలిసి అక్కడ కాపలా కాస్తూ ఉన్నారు. ఈ యాదవులందా వచ్చి దాన్ని చుట్టుముట్టంగానే వెంటనే ఆ పరమశివుడు భూతవ్రాతులతో అందరితోటి కలిసి, అంటే భూత పిశాచ గణములన్నింటితోటి కలిసి యదుబలాన్ని యాదవ బలాన్ని అశంకం, ఏ మాత్రము శంక, అనుమానము, సందేహము లేకుండా నిర్రుదే అడ్డగించేశాడు. అంటే ఈ సైన్యాన్ని మేము ఎదుర్కోగలమా లేదా అనేటటువంటి భయం ఏమీ లేకుండా నిస్సంకోచంగా నిశ్శంకగా ఆ యాదవులందరినీ కూడా ఎదుర్కొన్నాడు. మహాప్రాణ బాణ జటితి యుయుధానేన యుయుధే. మహాప్రాణ బాణ, ఆ మహా ప్రాణుడే అంటే గొప్ప బలం కలిగినటువంటి ఆ బాణాసురుడు జటితి వెంటనే యుయుధానేన యుయుధే. యుయుధానుడు అనేటటువంటి కృష్ణుని యొక్క సైన్యాధిపతి, అతనితోటి యుయుధే అతనితోటి యుద్ధం చేశాడు. గుహ ప్రద్యుమ్నుని తోటేమో గుహుడు. శివుడు అతని యొక్క భూతగణాలన్నీ కూడానేమో యాదవ బలాన్ని ఎదుర్కొని యుద్ధం చేస్తుంటే, బాణాసురుడేమో యుయుధానుని ఎదుర్కొంటే, గుహుడేమో ప్రద్యుమ్నుని ఎదుర్కొంటే, త్వమపి పురహంత్ర్యా జగటిషే. త్వమపి నువ్వు శ్రీకృష్ణ పరమాత్ముడు అయినటువంటి నువ్వు పురహంత్ర జగటిషే. ఆ పురహంత్రి అయినటువంటి పురాలన్నింటినీ కూడా సంహరించినటువంటి, త్రిపురములను సంహరించినటువంటి ఆ శివునితోటి
జగటిషే జగటిషే అతను నువ్వు ఎదుర్కొన్నావు. ఒక్కొక్కళ్ళు అట్లా అన్నమాట. ఈ భూత గణాలన్నీ కూడా ప్రమద గణాలన్నీ కూడా శివుడి యొక్క సైన్యం అంతా కూడానేమో యాదవ బలాన్ని ఎదుర్కొన్నాయి. బాణాసురుడేమో ఈ యుధాన్ని ఎదుర్కొన్నాడు. గుహుడేమో అంటే కుమారస్వామి ఏమో ప్రద్యుమ్నుడిని ఎదుర్కొంటే నువ్వేమో పరమశివుడినే సరాసరి ఎదుర్కొన్నావు. ఇలా మొత్తం అంతా కూడా యుద్ధరంగం అంతా సాగుతూ ఉన్నది. నిరుద్ధాశేష అస్త్రే ముముహుషి తవాస్త్రేణ గిరీశ ధృతాభీతాః ప్రమదకులవీరాः ప్రమదితాः పరాస్కందాస్కందః కుసుమశరబాణైశ్చ సచివః స కుంభాండః భాండం నవమివ బలేన ఆశు బిబిదే. ఇదంతా కూడా ఈ ఘట్టమంతా కూడా యుద్ధం ఎలా జరుగుతున్నది అనేదే ఉన్నది. ఎవరితోటి యుద్ధం చేశారు, ఎవరితోటి ఓడిపోయారు, చివరికి ఎవరితోటి గెలిచినా ఎవరితోటి ఓడిపోయినా సమస్తం అంతా కలిసి ఒక్కటిగానే ఉన్నారు. అది అంతా కలిసిపోయారు. ఉన్నటువంటి ద్వేషభావము శత్రుత్వము అంతా కూడా వదిలేసుకొని అందరూ ఒకటిగా కలిసిపోవడమే ఈ కథలో సారాంశం. నిరుద్ధ అశేష అస్త్రే ముముహుషి తవాస్త్రేణ గిరిషే ధృతాభీతాః ప్రమదకులవీరాः ప్రమదితాः పరాస్కందః కుసుమశరబాణైశ్చ సచివః స కుంభాండః భాండం నవమివ బలేన ఆశుః. నిరుద్ధ అశేష అస్త్రే అనేకమైనటువంటి అస్త్రాలన్నింటికి కూడా నిరుద్ధ ఆపుతూ ఉండగా తవాస్త్రేణ ఎన్ని శివుడు వేస్తున్నటువంటి రకరకాలైనటువంటి అస్త్రాలు, వాయువ్యాస్త్రము ఆగ్నేయాస్త్రము ఇలాంటివన్నీ, ఆ అస్త్రాలన్నీ ఎన్ని వేస్తుంటే అవన్నింటినీ కూడా నిరుద్ధ ఆపి వేస్తున్నటువంటి తవ అస్త్రేణ నీ యొక్క అస్త్రముల చేత, ఆ శివుడు వేస్తున్నటువంటి ఆ పరమాస్త్రములన్నింటినీ కూడా ఆపివేస్తూ నిలిపివేస్తూ ఉన్నటువంటి నీ అస్త్రముల చేత, నీ బాణాల చేత గిరీశ ముముహుషి గిరీషుడు, ఆ శివుడు, ఆ శంకరుడు, ఆ పరమశివుడు, ఆ పరమేశ్వరుడు ముముహుషి అతడు ఒక మైకంలో మూర్ఛ పోయాడు. మేబీ సమ్మోహనాస్త్రం వేశాడేమో ఈయన. ఈ సమ్మోహనాస్త్రానికి ఆయన ముముహుషి, ఆయన మూర్ఛ పోయాడు. ఆయన మూర్ఛపోగానే మరి ఇంకా ప్రమదగణం అంతా కూడా ధృతాభూతాభీతాః ప్రమదకుల వీరాः ప్రమదితాః. ఆ ప్రమదకుల వీరులు, ఆ ప్రమదగణం అంతా కూడా భీర్నాః భయపడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా భూతాః వాళ్ళందరూ ఇంకా కూడా భయపెట్టబడినటువంటి వాళ్ళే ప్రమదితాః అణగగొట్టబడినటువంటి వారయ్యారు. ఆ ప్రమదగణం అంతా కూడా ఈ మిగతా ఇతర యాదవ బలముల చేత ఎప్పుడైతే శంకరును మూర్ఛిల్లంగానే ఆ ప్రమదకుల వీరులందరూ కూడా అప్పటికే యాదవకుల బలం చేత ప్రమదితాః అణగగొట్టినబడిన వారై భీతి చెందినటువంటి వారై భూతాః వాళ్ళందరూ అక్కడి నుంచి ఒక క్షణంలో మాయమైపోయారు. అక్కడ ఎవ్వరు ఇంకా ఆ రణరంగంలో ఎవ్వరూ కూడా నిలబడకుండా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. పరాస్కందః కుసుమశరబాణైః కుసుమశరుడు అంటే మన్మధుడు, పూల బాణాలు కలిగినటువంటి ఆ మన్మధుడు అంటే ఇక్కడ ప్రద్యుమ్నుడు. ఆ ప్రద్యుమ్నుని యొక్క బాణముల చేత పరాస్కందః ఆ స్కందుడు కూడా
కుమారస్వామి కూడా పరాస్కంద నిలవలేక అతడు కూడా వెనక్కి మరలాడు. ఆ పరాస్కంద వెనక్కి త్రోసివేయబడ్డాడు. సచివ స కుంభాండ, ఆ బాణాసురుడి యొక్క సచివ మంత్రి అయినటువంటి కుంభాండు అతడు నవభాండం ఇవ బలేన బలరాముని చేత ఆశు వెంటనే ఆ క్షణంలోనే నవభాండం ఇవ బిబిదే, ఆ కుంభాండు కొత్త కుండను ఎలా అయితే విరగ్గొట్టేస్తారో అలా బలరాముని చేత విరగ్గొట్టబడ్డారు. ఇట్లా మొత్తం బాణాసురుడి సైన్యం అంతా కూడా కాపలాగాస్తూ ఉన్నటువంటి శంకరుడు మూర్ఛిల్లాడు. ప్రమదగణం అంతానేమో అక్కడి నుండి పరిగెత్తి వెళ్ళిపోయారు. ఆ కుసుమశరుడు ప్రద్యుమ్నుని యొక్క బాణాల చేత కుమారస్వామి త్రోలివేయబడ్డాడు. ఆ సచివుడు మంత్రి అయినటువంటి కుంభాండు కొత్త కుండలాగా, బాండం అంటేనే కుండ, ఆ కొత్త కుండని ఏ విధంగా విరగ్గొట్టగలరు అలా విరగ్గొట్టి వేయబడ్డాడు, అంటే తునాతునకలుగా చేయబడ్డాడు. చాపానం పంచశత్య ప్రసభం ఉపగతే చిన్న చాపే అత బాణే వ్యర్థే యాతే సమేతో జ్వరపతి అశనైః అజ్వరి త్వజ్జరేణ జ్ఞాని స్తుత్వా అథ దత్వా తవ చరితజుషాం విజ్వరం సజ్వరో అగాత్ ప్రాయో అంతర్జ్ఞానవంతః అపి చ బహుతమస రౌద్రచేష్టా హి రౌద్రాః. చాపానం పంచశత్య ప్రసభముపగతే చిన్న చాపే అత బాణే వ్యర్థే యాతే సమేతః జ్వరపతిః అశనైః అజ్వరి తజ్వరేణ జ్ఞాని స్తుత్వా అథ దత్వా తవ చరితజుషాం విజ్వరం సజ్వరో అగాత్ ప్రాయః అంతర్జ్ఞానవంతః అపి చ బహుతమస రౌద్రచేష్టా హి రౌద్రాః. ఈ జ్వర ఏంటో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి పదాలన్నీ కూడా. చాపానం పంచశత్య ఆ పంచశతి 500 యొక్క చాపానం బాణములన్నీ కూడా ప్రసభం అత్యంత బలాత్కారంగా వారి దగ్గర నుంచి వీరత్వము తోటి ఉపగతే అవన్నీ కూడా తీసివేయబడగా చిన్న చాపే అత బాణే, ఆ చాపము ఆ వచ్చినటువంటి బాణాలన్నీ కూడా అవన్నీ కూడా విరిగి కొట్టబడగా బాణే వ్యర్థే యాతే సమేత, ఆ బాణాసురుని యొక్క బాణములన్నీ కూడా 500కి పైగా బాణములన్నీ కూడా వేస్తూ ఉంటే ఆ బాణాలన్నీ కూడా నీ దగ్గరికి వచ్చినవన్నీ కూడా అవి అక్కడికక్కడే విరిగిపడుతూ ఉండగా చిన్న చాప అవన్నీ కూడా చిన్నం చేయబడుతూ ఉండగా వ్యర్థే యాతే సమేత, వ్యర్థే యాతే అవన్నీ కూడా వ్యర్థమై పోగా జ్వరపతి ఆ జ్వరపతి ఇందాకే ఒక్క చోట ఎక్కడో చూస్తే కనపడింది. ఇవేంటి ఈ చాపముల పేర్లు కూడా శివజ్వరము, వైష్ణవ జ్వరము అని బాణముల యొక్క అస్త్రముల యొక్క పేర్లు అన్నట్టుగా నాకు అర్థమైంది. ఇంకా డీటెయిల్డ్ గా చదవలేదు నేను. ఇది ఏంటి జ్వరము అని ఇట్లా వస్తోంది అని చూశాను, తెలియలేదు. ఈ దశకం చదువుకుంటే కూడా
జ్వరం వస్తే విభూతి పట్టుకొని చదువుకుంటే తగ్గుతది అని అంటారమ్మా. అవునా? ఆ ఈ ఈ జ్వరప ఈ జ్వరపతి అంటే ఆ శివుని యొక్క జ్వరము. శివ జ్వరము అంటే శివుని యొక్క మనం బాణమని అనుకుందాము, లేకపోతే శివ మేడం జ్వరము. అంతే మేడం. బాణము యొక్క వేడి, శరము యొక్క వేడి అనుకుందాం మనం. హ్మ్. ఉమ్. జ్వరము అశనైః అశనైః ఈ అశనం అంటే వజ్రాయుధము వంటిదైనటువంటి జ్వరేణ నీ యొక్కటువంటి జ్వరేణ నీ జ్వరము చేత, ఆ శివ జ్వరము నీ యొక్కటువంటి జ్వరము, ఆ వైష్ణవ జ్వరము చేత, బాణము చేత అజ్వరి అజ్వరి అది ఇంకా దానికి వేడి కలిగించింది. ఆ శివ జ్వరము ఈ వైశ్వ జ్వరము యొక్క తాకిడికి ఇంకా అజ్వరి దాని యొక్క తాపం ఇంకా అయిపోయింది. ఇలా అధికమైపోయిందంటే అది ఇంకా తట్టుకొనలేకపోయింది. వైష్ణవ జ్వరం యొక్క తాపాన్ని తట్టుకొనలేకుండా అయిపోయింది. అప్పుడు ఇది చూసి ఈ 2 అంటే శివుడు అప్పటిదాకా బాణాసురుడికి శివుడు తన గృహానికి కాపలాగా ఉన్నాడు, తన పురానికి కాపలాగా ఉన్నాడు. శివుడే అందరికీ మించిన వాడు అనుకుంటే, ఇక్కడ శివుని కన్నా, శివ శక్తి కన్నా కూడా వైష్ణవ శక్తి అధికంగా కనబెడుతూ ఉంది. అది చూసి జ్ఞాని స్తుత్వా అథ జ్ఞానవంతుడైనటువంటి ఇది కొంచెం నాకు కన్ఫ్యూజింగ్ గానే ఉంది. జ్ఞాని స్తుత్వా అత దత్వా చ చరితజుషాం విజ్వరం సజ్వరో అగాత్. ఈ శివజ్వరము జ్ఞానము పొందినదై, అంటే ఈ వైష్ణవ జ్వరము కన్నా, వైష్ణవ శక్తి కన్నా శివశక్తి జ్ఞానము పొందినది అయి, అంతకన్నా స్తుత్వా అతనిని స్తుతించి, ఆ విష్ణు శక్తిని స్తుతించి, దత్వాచ అతనికి అన్నీ కూడా ఇచ్చివేసి, చరిత జుషాం విజ్వరం సజ్వరో అగాత్. తనకొచ్చినటువంటి ఆ జ్వరం అన్నీ కూడా అందుకనే మీరు జానకి గారు చెప్పింది జ్వరాలన్నీ తొలగిపోతాయని. ఈ దశకం మొత్తం చదువుకోవాలని చెప్పిండ్రమ్మా మాకు ఇంతకు ముందు నేర్పించిన మేడము. ఈ దశకం మొత్తం చదువుకుంటే జ్వరం విభూతి పట్టుకొని చదువుకొని ఆ విభూతి పెట్టుకుంటే తగ్గుతది అని చెప్పిండ్రు. తవ చరిత జుషాం, తవ చరిత నీ యొక్కటువంటి ఈ చరిత్ర అంటే ఈ శివతాపమును అణిచినటువంటి ఆ వైష్ణవ తాపము యొక్కటువంటి శక్తిని స్తుతించి, దాని యొక్క చరిత్ర చదివినటువంటి వారందరికి కూడా విజ్వరం సజ్వరం అగాత్, వాళ్ళందరికీ విజ్వరం అయిపోయి ఆ సజ్వరం, ఆ శివ జ్వరం ఏదైతే ఉంటుందో అదంతా కూడా అగాత్ వెడలిపోతుంది. ప్రాయ అంతర్జ్ఞానవంత విధంగా, అంటే ఈ శివ జ్వరము వైష్ణవ జ్వరము చేత అమితమైనటువంటి తాపాన్ని పొంది అణిగినప్పుడు ఆ జ్ఞానమును పొందినదై అది వైష్ణవ శక్తిని పొగిడి అతనిని మెచ్చి స్తుతించి, ఆ తర్వాత ఎవరైతే ఈ కథలన్నీ వింటారో వారందరికీ కూడా ఈ విజ్వరము సజ్వరం అయిపోయి, సజ్వరం అగాత్, ఆ సజ్వరము ఆ శివుని యొక్క జ్వరము విజ్వరం అయిపోయి అగాత్ తొలగిపోతుంది. అలా ఈ విషయము ముందు నుంచి తెలిసినప్పటికీ కూడా ప్రాయ అంతర్జ్ఞానవంత అపి, ప్రాయ సాధారణంగా అంతర్జ్ఞానవంత అపి లోపల అంతర్జ్ఞానము కలిగి ఉన్నవారైనప్పటికీ కూడా బహుతమస అధికమైనటువంటి తమస్సు చేత, మనసులో ఉన్నటువంటి తామసికమైనటువంటి గుణము చేత రౌద్రచేష్టాః హి రౌద్రాః, రౌద్రులందరూ కూడా అంటే రుద్రులందరూ కూడా శివభక్తులందరూ
కూడా శివ భక్తులు ఆ ప్రమదగణం అంతా కూడా ఆ రౌద్రులందరూ కూడా రుద్ర సంబంధితులందరూ కూడా రౌద్ర చేష్టాహ. వాళ్ళెప్పుడు ఆ రౌద్రమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటారు. లోపల జ్ఞానం ఉంది. తెలుసు. శివశక్తి, విష్ణు శక్తి రెండిటిని గురించినటువంటి జ్ఞానము ఉన్నది. తెలిసినప్పటికీ కూడా దానిపైన ఆవరించి ఉన్నటువంటి వారి మనస్సులో జ్ఞానమున్నా పైన ఆవరించి ఉన్నటువంటి తమోగుణం చేత వాళ్ళు ఇటువంటి రౌద్రమైనటువంటి క్రియలే చేస్తూ ఉంటారు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే అది నారాయణ భట్టాత్రి గారి వాక్యం. ఇటువంటి క్రూరమైనటువంటి చర్యలన్నీ కూడా ఆ రౌద్రులందరూ చేస్తూ ఉంటారు అని. మనకి కర్ణాటక అక్కడ అయితే కొన్ని సందర్భాల్లో శివభక్తులకి మధ్య, వైష్ణవ భక్తులకి మధ్య యుద్ధాలే జరుగుతూ ఉండేవి. ఇక్కడ ఈ లోపల రెండూ కూడా ఒకటే అని తెలిసినటువంటి అనేటటువంటి జ్ఞానము కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ తమస్సు ఆవరించి, తమోగుణము ఆవరించి, ఆ తమోగుణం అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానం ఆవరించి ఆ అజ్ఞానం చేతనే ఇలాంటి రౌద్రకరమైనటువంటి, క్రూరమైనటువంటి, భయంకరమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటారు అని శ్లోకం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇక్కడ మనకి శివుడు తమో గుణం కదా, సత్వగుణమేమో విష్ణువు, రజోగుణమేమో బ్రహ్మ, శివుడు తమో గుణం. కనుక ఆ తమో గుణానికి అంటే అతను మూలం కాబట్టి, అంటే లయకారుడు కాబట్టి, వాళ్ళల్లో కూడా రుద్రుడైనటువంటి వారి చేష్టలే అతని పరివారానికి కూడా ఉంటాయి. అంటే యథారాజా తథా ప్రజ లాగా ఈయన రౌద్రంగా ఉంటే ఆ గణాలు కూడా రౌద్రంగా ఉన్నాయి అని నేను అనుకుంటున్నా. మరి ఎంత మట్టుకు సరేవో మీరు చెప్పాలి. అదే నాకు కూడా కొంచెం అంత క్లారిటీ రాలేదు దీన్ని. ఇక్కడ అంటే ఈ తాడేపల్లి వారి దాంట్లో చదివాను. ఆయన ఏమంటారంటే అటు పిమ్మట శివజ్వరము వెంటనే నీ విష్ణు జ్వరముతో యుద్ధము చేయగా వెంటనే నీ విష్ణు జ్వరము శివజ్వరమునకు అమిత తాపము కలిగించను. శివజ్వరము జ్ఞానము పొంది నిన్ను స్తుతించి నీ చరితము పొగడు వారికి జ్వర బాధలు ఉండవని అనుగ్రహించి ఆ శివజ్వరము వెడలిపోయాను. ఇది ఓకే అక్కడ ఇచ్చింది. తరచుగా మనస్సులో జ్ఞాన సంపన్నులైనప్పటికీ ఈ వాక్యంలో కన్ఫ్యూషన్ ఏం లేదు. తరచుగా మనస్సులో జ్ఞాన సంపన్నులైనప్పటికీ తమో గుణం అధికంగా ఉండడం చేత రుద్రుని యొక్క అనుచరులు రౌద్ర చేష్టలు చేస్తూనే ఉంటారు. అంటే పర్టికులర్ గా రుద్ర రౌద్ర అని వాడడం వల్ల నేను అట్లా మాట్లాడాను. రుద్రుడు అన్నారు కానీ శివుడు అనలేదు కదా. రౌద్రం రౌద్రం ఆయనకుంది గనక తన అనుచరులకు కూడా ఆటోమేటిక్ గా రౌద్ర చేష్ట వచ్చేసింది. బాణం నానాయుధోగ్రం నానా ఆయుధోగ్రం పునః అభిపతతం దర్పదోషాత్ వితన్వన్ నిర్లూన అశేష దోషం సపది బుబుదుష శంకరేణ ఉపగత తద్వాచ శిష్ట బాహు ద్వితయం ఉభయతః నిర్భయం తత్ప్రియం తం ముక్త్వా తద్దత్తమానః నిజపురం అగమః సా నిరుద్ధః సహ ఉషః. బాణం నానా ఆయుధోగ్రం పునరభిపతతం దర్పదోషాత్ వితన్వన్ నిర్లూనాశేష దోషం సపది బుబుదుష శంకరేణ ఉపగీతః తద్వాచ శిష్ట బాహు ద్వితయం ఉభయతః నిర్భయం తత్ప్రియం తం ముక్త్వా తద్దత్తమానః నిజపురమగ అగమః సా నిరుద్ధః సహ ఉషః. ఇంకా శివజ్వరమే వెడలి
పోతే వైష్ణవ శక్తితోటి ఇంకా బాణాసురుడు యుద్ధం చేస్తున్నాడు. బాణాసురుడు బాణం నానా ఆయుధ ఉగ్రం, అనేక రకాలైనటువంటి ఆయుధాలని తీసుకొని ఉగ్రత్వంతోటి నానా ఆయుధ ఉగ్రం ఆ కోపంతోటి అనేక రకమైనటువంటి ఆయుధాలు, భయంకరమైనటువంటి ఆయుధాలన్నింటినీ తీసుకొని పునః అవిపతతం మళ్ళీ వచ్చి మీద పడుతూ ఉంటే దర్పదోషాత్ వితన్వన్, అంత అహంకారంతో ఎంత దర్పం అతనికి, ఆ పొగరు అహంకారంతో ఆయనకు ఎన్ని బాహువులు ఉన్నాయి? 1000 బాహువులు ఉన్నాయి. 1000 చేతులతోటి వచ్చి అన్ని చేతులతోటి నిన్ను సంహరించగలను అని అనుకొని అక్కడ పురానికి కాపలా ఉన్నటువంటి శివజ్వరమే వెడిపోతూ ఉంటే ఇంకా ఈయనకి అయినా కూడా తన శక్తి సామర్థ్యాల మీద ఉన్నటువంటి ఆ దర్పము, అహంకారము చేత దర్పదోషాత్ వితన్వన్, ఆ దర్ప దోషంతో అంటే దాని వల్ల, ఆ కారణం వల్ల, ఆ దర్పము వల్ల కలిగినటువంటి దోషం, ఆ అహంకారం అనేటటువంటి దోషంతో వితన్వన్ అది అక్కడంతా ఆయుధాలన్నిటితో వచ్చి పునః మళ్ళీ వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే నిర్లూనం అశేష దోషం, నిర్లూనం అశేష దోషం, అతనికి ఉన్నటువంటి దోషాలు, ఏ దోషంతో అయితే అతను మీదకొచ్చి యుద్ధం చేయడానికి వచ్చి అనేక రకమైన ఆయుధాలను తీసుకొని వచ్చి వస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తున్నాడు, అతనికి ఉన్నటువంటి ఆ దోషాలన్నింటినీ కూడా, అశేష దోషం, ఆ దోషాలన్నింటినీ కూడా సపది నిర్లూనం, సపది వెంటనే నిర్లూనం, అవన్నింటినీ ఖండించి వేసి, అవన్నీ తుడిచి పెట్టేసి, అవన్నీ ముక్కలు ముక్కలుగా చేసి వేసి, నిర్లూనం నరికి వేసి, సపది బుబుదుష శంకరేణ సపది వెంటనే అతని యొక్క ఉన్నటువంటి దోషాలన్నీ తొలగింపబడగా బుబుదుష శంకరేణ ఉపగత, శంకరేణ శివుడు అతనికి అన్ని దోషాలన్నీ కూడా తొలగించి వేయబడగా శంకరేణ, శంకరుని చేత ఉపగీత, ఉపగీత నువ్వు శంకరుని చేత ఉపగీత స్తుతింపబడ్డావు, నువ్వు శంకరుని చేత స్తుతింపబడుతూ అక్కడ ఉండగా తద్వాచ శిష్టబాహు ద్వితయం ఉపయత నిర్భయం తత్ప్రియం తం, తద్వాచ అతని మాటల చేత ఆ శంకరుడు, ఏ శంకరుడైతే నిన్ను ప్రశంసిస్తూ ఉన్నాడో, ఆ నిన్ను ప్రశంసిస్తూ ఉన్నటువంటి ఆ శంకరుని చేత, ఆ శంకరుడు ఎలాంటి వాడు? బుబుదుష. ఇప్పుడు ఇంకా ఆయనకి తాను రక్షిస్తూ ఉన్నటువంటి ఈ సహస్రబాహు అయినటువంటి బాణుని యొక్క దుర్గుణాలన్నింటినీ కూడా, దోషాలన్నింటినీ కూడా తొలగించి వేస్తూ ఉన్న తరువాత ఈ శంకరుడి కూడా మరి ఎందుకు అంటున్నాడో, శంకరుడికి కూడా జ్ఞానోదయమై బుబుదుష బుద్ధి కలిగి, బుద్ధి తెలుసుకొని, గుణము తెలుసుకొని శంకరుని చేత ప్రార్థింపబడి స్తుతింపబడి తద్వాచ అతని మాటల చేత, ఎందుకంటే ఈ బాణాసురుడు శంకరుని యొక్క భక్తుడు గనుక అతని మాటల చేత శిష్ట బాహుద్వితయం, శిష్ట బాహుద్వితయం మిగిల్చి, బాహుద్వయం 2 చేతులని మాత్రమే, ద్వితయం 2 పక్కల 2 చేతులని మాత్రమే శిష్ట ఉంచి, ఉభయత 2 పక్కల 2 చేతులను మాత్రమే ఉంచి నిర్భయం, నిర్భయం తత్ప్రియం, నిర్భయం నిర్భయుడు అయినటువంటి, అంటే అన్ని 1000 చేతుల్లో 994 చేతులని తీసేసి 996 చేతులను తీసేసి కేవలం 4 చేతులు, ఇటో 2 అటో 2, బాహుద్వితయం ఉభయత 2 పక్కల 2 చేతులని మాత్రమే ఉంచేసి, అంటే దర్పమంతా తొలగింపబడిన తర్వాత 4 చేతులు మాత్రమే మిగిలిచిన తరువాత ఇంకా
తనని సంహరించడు అనేటటువంటి ధైర్యము కలిగిన వాడై, నిర్భయం, భయమేమి లేని వాడై. ఎలాగూ విష్ణుమూర్తి అతన్ని చంపడు. ఎందుచేత అంటే ఎప్పుడో ప్రహ్లాదుడు ఈ వంశం అంతా కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నది. అలా ప్రహ్లాదుడి వంశాన్ని జన్మించినటువంటి బాణాసురుణ్ణి అతడు సంహరించడు. కానీ అతనిలో ఉన్నటువంటి దర్పాంధకారాన్ని అంతటిని కూడా తొలగించి వేసి నిర్భయం, అతడు ఎటువంటి భయము లేనివాడు కాగా, తత్ప్రియం తం తత్ప్రియం తం ఆ శివభక్తుడైనటువంటి ఆ బాణాసురుణ్ణి ముక్త్వా వదిలి పెట్టి, అంటే ఇంకా భయం లేకుండా ఉన్నప్పుడు అతనిని వదిలి వేసి, తద్దత్తమానః తత్ అతని చేత, ఆ బాణాసురుని చేత దత్తమానః సత్కారాలన్నింటినీ పొందినటువంటి వాడే, మానము, అభిమానము, సత్కారము, సన్మానములన్నింటినీ కూడా పొందిన వాడే నిజపురం అగమః. మళ్ళీ నువ్వు నీ ఇంటికి ద్వారకా నగరికి వెళ్ళిపోయావు. స అనిరుద్ధ సహ ఉష, సహ అనిరుద్ధ సహ ఉష. ఆ అనిరుద్ధుడితోటి ఉష అనే స్త్రీలింగం ఉండాలి కదా, ఉష అని పుల్లింగం వచ్చింది. సహ అనిరుద్ధ సహ ఉష, ఆ అనిరుద్ధుడితో కలిసి, ఆ ఉషాతో కలిసి మళ్ళీ నువ్వు నీ పురానికి, ద్వారకా నగరికి వచ్చేసావు. ముహుస్తావచక్రం వరుణం అజయ నందహరణే యమం బలానీతౌ దవదహనపానే చ అనిల సఖం విధిం విధిం వత్సస్తేయే గిరిశం ఇహ బాణస్య సమరే విభో విశ్వోత్కర్షి తద్ అయం అవతారః జయతి తే. ముహుస్తావశ్చక్రం వరుణం అజయః నందహరణే యమం బలానీతౌ దవదహనావసానే అనిలసఖం విధిం వత్సస్తేయే గిరిశమిహ బాణస్య సమరే విభో విశ్వోత్కర్షి తదయం అవతారః జయతి తే. కృష్ణుని యొక్క అవతారాన్ని పొగుడుతూ ఉన్నాడు. ఇక్కడ సర్వోత్కృష్టమైనటువంటి అవతారము కృష్ణుని యొక్క అవతారము. ఇక్కడ కృష్ణుని యొక్క అవతారము అని ప్రత్యేకంగా చెప్తున్నాడు, కానీ విష్ణుమూర్తి నారాయణుడు సర్వోత్కర్షుడు అని, అన్నిటికీ మించినటువంటి పరమేశుడు ఆ నారాయణుడే అని. ముహూతావశక్రం వరుణం అజయ నందహరణే. అప్పుడు మొదట ఒకసారి నందహరణే, నందుడిని, తండ్రి గారైనటువంటి నందుడిని హరించుకొని వెళ్ళినప్పుడు వరుణం అజయ, ఆ వరుణుణ్ణి గెలిచావు. ఆ వరుణు మనకి ఎప్పుడో ఒకసారి వచ్చింది కదా ఒక కథలో, ఒక 2-3 శ్లోకాల్లోనే వచ్చినట్టు. నందుడు స్నానం చేయటానికి, తర్పణను వదులుకోవడానికి నీళ్ళల్లోకి దిగగానే వరుణుడు పంపించినటువంటి సేవకులు వచ్చి ఆ నందుడిని అపహరించుకొని వెళ్తే, తండ్రిని తేవడానికని కృష్ణుడు అక్కడికి వెళ్తే, ఆ కృష్ణుడిని రప్పించడానికే నేను ఇదంతా చేశాను అని చెప్పి ఆ వరుణుడు అతన్ని సత్కరించి సన్మానాలు చేసి పంపించాడు. అలా ఆ వరుణుణ్ణి జయించిన వాడు. ముహుహుతావశక్రం అనేక మార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇంద్రుణ్ణైతే అనేక సార్లు జయించావు. ప్రతిసారి ఇంద్రుడితోటి పోరాటము, ఇంద్రుడితోటి ఏ విషయం వచ్చినా సరే ఆ ఇంద్రుణ్ణి జయిస్తూ ఉన్నావు. వరుణుణ్ణి జయించావు. యమం బాలానీతవు, యముణ్ణి, ఆ గురువు గారి యొక్క బాలుణ్ణి, సాందీపముని యొక్క కుమారుణ్ణి యమాలయం నుంచి తీసుకొచ్చి ఆ యముణ్ణి కూడా నువ్వు జయించావు. నీ జయించని వాళ్ళు ఎవరున్నారు? ఇంద్రుణ్ణి జయించావు, వరుణుణ్ణి జయించావు, యముణ్ణి జయించావు. దవదహన పానే అనిల సఖం,
ఆ దవదహన పానే ఆ దవాగ్నిని అంతటిని కూడా పిల్లలందరూ కూడా వెళ్ళి ఆ అడవిలో ఒక అడవి నుంచి ఒక అడవి, ఒక అడవిలో నుంచి ఒక అడవిలోకి వెళ్ళి అలా ఆడుకుంటూ వెళ్తూ ఉంటే ఒక చోట ఆహ్, దావానలములో చిక్కుకొని పోతే వాళ్ళు అన్ని పక్కల నుంచి మంటలు వస్తే ఆ మంటల్లో నుంచి ఎలా రావాలో తెలియక వాళ్ళు కృష్ణుడి కోసంకి ఆహ్, ఆక్రందనలు చేస్తూ ఉంటే, కృష్ణుడు అక్కడికి వచ్చి మీరందరూ కళ్ళు మూసుకోండి. ఒక్కసారి కళ్ళు మూసుకోనండి. నేను ఇదంతా మిమ్మల్ని రక్షిస్తాను అంటే, వాళ్ళంతా కళ్ళు మూసుకోంగానే ఆ దావానలాన్నంతటిని కూడా తనే తాగివేసి వాళ్ళందరినీ కూడా సురక్షితమైనటువంటి స్థలాలకి చేర్చాడు. ఆ కథ గూడా ఉన్నది. ఆ రకంగా దవదహన పానే అనిల సఖం. ఆ అనిల సఖం వాయుదేవుడి యొక్క సఖుడైనటువంటి అగ్నిదేవుడిని కూడా నువ్వు జయించావు. విధిం వత్సస్తేయే. ఒకసారి బ్రహ్మదేవుడు ఏం చేశాడు? ఈ ఆహ్, ఇక్కడ చూస్తే కృష్ణుడే ఉంటున్నాడు. అక్కడ చూస్తే కృష్ణుడే ఉంటున్నాడు. ఎక్కడ చూసినా ఉంటున్నాడు. ఇదేంటి ఇలా ఉంటున్నాడు అని చెప్పి ఒకసారి అతన్ని పరీక్షించటానికని ఆహ్, పిల్లలని, గోపాలకులని, ఆవులని అన్నింటిని దొంగలించుకొని తీసుకొని వెళ్ళిపోయి తన దగ్గర ఒక రోజు ఉంచుకున్నాడు. ఉంచుకుంటే ఇక్కడ మొత్తం మళ్ళా గోకులంలో కృష్ణుడున్నాడు. మళ్ళా గోపాలకులున్నారు. వాళ్ళ పిల్లలు ఇంటికి రాగానే తల్లిదండ్రులు వాళ్ళనందరినీ కూడా ఆహ్వానించుకొని, తీసుకొని ముద్దులాడుకుంటూ వెన్నమిగడలు తినిపిస్తూ ఉన్నారు. ఇదంతా ఇక్కడ జరుగుతోంది. పిల్లల్ని తను అక్కడ దొంగలించి దాచిపెట్టుకొనుంటే బ్రహ్మదేవుడు, ఇక్కడ మాత్రము అంతా మళ్ళా స్థితిగా ఉన్నది. ఆ విధంగా విధిం వత్సస్తేయే గిరీశం ఇహ బాణస్య సమరే. ఇహ బాణస్య సమరే. ఇక్కడ ఈ బాణాసురుడితోటి యుద్ధంలోనేమో గిరీశం గిరీశుడిని, శివుడిని, ఆ పశుపతిని గూడా జయించావు. ఇలా అందరిని గూడా జయించే ఉన్నావు నువ్వు. విభో, ఓ విభువో, ఓ విభో, ఓ ప్రభువా, ఓ శ్రీకృష్ణుడా విశ్వోత్కర్షః తద్ అయం అవతారః జయతి. విశ్వోత్కర్షి తదయం అవతారః. తత్ అయం అవతారః. ఈ అవతారం అంటే ఈ అవతారంలోనే ఈ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడంటే, ఈ అవతారంలోనే ఇంద్రుడిని జయించావు. ఈ అవతారంలోనే వరుణుడిని జయించావు. ఈ అవతారంలోనే యముడిని జయించావు. అగ్నిని జయించావు. బ్రహ్మదేవుడిని జయించావు. శివుడిని జయించావు. ఈ అవతారంలోనే నీ రకరకాలైనటువంటి లీలలు, మహాత్మ్యముని ప్రదర్శిస్తూ ఉన్నావు. విశ్వోత్కర్షి, విశ్వ ఉత్కర్షి. ప్రపంచానికంతటికి కూడా ఉత్కర్షమైనటువంటి, అధికమైనటువంటి మహత్యము కలిగినటువంటి అయం అవతారః. ఈ అవతారము తే జయతి జయించు గాక. ద్విజరుష కృకల కృకల అసవ కృకలాస కృకలాస వపుధరం నృగనృపం త్రిదివాలయం ఆపయన్ నిజజనే నిజభక్తిం అనుగతాం ఉపదిశన్ పవనేశ్వర పాహి మాం. ద్విజరుష కృకలాస వపుర్ధరం నృగనృపం త్రిదివాలయం ఆపయన్ నిజజనే ద్విజభక్తిం అనుత్తమాం ఉపదిశన్ పవనేశ్వర పాహి మాం. అలా వేడుకుంటున్నాడు. ఈ ఒక చిన్న కథలోనే నృగమహారాజు యొక్క చరిత్రని చెప్తున్నాడు. నృగమహారాజు అని ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రాజే. పరమ ధార్మికుడైనటువంటి రాజే. పరమధార్మికుడైనటువంటి రాజు ప్రజలందరినీ చక్కగా పరిపాలిస్తున్నటువంటి వాడు. అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు చేస్తూ, యాగాలు నిర్వహిస్తూ, దాన ధర్మాలు చేస్తూ, అన్ని చేస్తూ ఉన్నటువంటి వాడే. కానీ ఒకసారి ఒక యాగంలో బ్రాహ్మణులకి దానం ఇస్తూ ఉన్నప్పుడు కొన్ని గోవులని ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చి, మళ్ళీ అవే గోవులను ఇంకొక బ్రాహ్మణుడికి కూడా దానం ఇచ్చాడు. ఆ దానం
ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చినటువంటి ఆవులనే ఇంకొక బ్రాహ్మణుడికి దానం ఇచ్చినటువంటి కారణాన అతడు ఊసరవెల్లిగా జన్మించాల్సి వచ్చింది. ఊసరవెల్లిగా జన్మించి ఒక అడవిలో ఒక పాడుపడిపోయినటువంటి బావిలో పడి ఉన్నాడు. ఈ బాలకులందరూ కూడా అక్కడికి ఒకసారి వెళ్ళినప్పుడు ఆ బావి అంతా ఉంది కానీ ఆ బావిలోనేమో నీళ్లు లేవుట. నీళ్లు లేకపోయినా గాని ఆ లోపల అట్టడుగున దగదగా మెరిసిపోతూ ఉన్నటువంటి ఒక ఊసరవెల్లి ఉందిట. ఆ పిల్లలందరూ వచ్చి ఆ ఊసరవెల్లి ఉన్నది అక్కడ అని చెప్తే శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళి అతని యొక్క చరిత్ర తెలుసు కాబట్టి, అతను చేసినటువంటి పనులన్నీ తెలుసు కాబట్టి ఆ ఊసరవెల్లిని కి మోక్షం తన దానిని మృదువుగా స్పృశించి అతనికి మోక్షం కలిగించాడు అనే ఒక కథ. ఆ కథని ఇక్కడ చెప్తున్నాడు. ద్విజ ఋష, బ్రాహ్మణుని యొక్క ఋష కోపం చేత కృకాలాస వపుర్ధరం, కృకాలాసం ఒక ఊసరవెల్లి, ఊసరవెల్లి యొక్క వపుహుధరం, వపుహు ఆ రూపాన్ని ధరించినటువంటి ఆ ఊసరవెల్లి రూపాన్ని ధరించినటువంటి నృపం నృగము అనేటువంటి నృగ మహారాజు, నృగుడు అనేటటువంటి ఆ మహారాజును త్రిదివాలయం ఆపయన్, త్రిదివాలయానికి స్వర్గలోకానికి, త్రిదివులు అంటే దేవతలు ఉండేటటువంటి ఆలయం ఆ స్వర్గలోకం, ఆ స్వర్గలోకానికి ఆపయన్ వాళ్ళని పంపించి వేశావు. అతన్ని ఆ ఊసరవెల్లి రూపంలో ఆ కూపంలో ఉన్నటువంటి ఆ మృగమహారాజుని అనుగ్రహించి ఆ స్వర్గలోకానికి పంపావు. నిజజనే ద్విజభక్తిం అనుత్తమం ఉపదిశన్. ఇది ఎందుకు చేశావు నువ్వు అంటే, నిజజనే నీ వారికి, నీ వారికి నీ సొంత వారందరికీ కూడా ద్విజభక్తిం అనుత్తమం ఇది ఉపదిశన్. ద్విజభక్తి బ్రాహ్మణుల యందు భక్తి కలిగి ఉండడం అనేది ఉత్తమోత్తమమైనటువంటి విషయము అని ఉపదేశించడానికి, బ్రాహ్మణులని భక్తితో సేవించటం కన్నా మించినటువంటి ఉత్తమమైనటువంటి విషయం ఇంకొకటి లేదు అని ఉపదేశించినటువంటి ఓ పవనేశ్వర పాహిమాం, ఓ పవనేశ్వరుడా పాహిమాం నన్ను రక్షించు, ఓ గురువాయూరు ప్రభువ నన్ను రక్షించు అని ప్రార్థించుకుంటూ ఈ 82వ దశకాన్ని పూర్తి చేశాడు ఈ నారాయణ భట్టాద్రి. కానీ ఇక్కడ ఇందులో ఈ కథనేమో చాలా తొందరగా నడిపించేశాడు. కొద్దిగా అనుప్రాస అలంకారాలు, శబ్ద ఆడంబరాలు కొంచెం అధికంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి నాకు ఇందులో. అయితే ఈ రకంగా ఈ 82వ దశకంలో ఉషా పరిణయం అయితే రకరకాల కథలు చాలా రకాలుగా ఉన్నాయి. తర్వాత కూచిపూడి సంప్రదాయంలో ఉషా పరిణయము ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టంగా తీసుకొని వాళ్ళు చేస్తారు. చేసినప్పుడు అట్లా చేసినవి ఏంటంటే రకరకాలుగా వాటి యొక్క కథలు సమయానుగుణంగా అంటే ఆ కాలానుగుణంగా ఆ కాలానికి తగినట్టుగా అవి కొంచెం మార్పులు చెందుతూ ఉంటాయి. అలా చాలా మారిపోయినాయి. అసలు అంత డీటెయిల్‌గా వేయలే కానీ యాక్చువల్‌గా మహాభాగవతంలో చాలా పెద్దగా ఉన్నది అన్నట్టుగా నాకు గుర్తు ఉషా పరిణయ ఘట్టం. ఆ అమ్మాయికి కలలో అనిరుద్ధుడిని చూడటము, అదే ఎన్నో పోతన భాగవతంలో అదే ఎన్నో పద్యాల్లో రాసినట్టుగా నాకు, రాసింది చదివినట్టుగా చూసినట్టుగా గుర్తు. అలాంటి ఉషా పరిణయం నాకు గబగబా పూర్తి చేశాడు. అసలు ప్రద్యుమ్నుడిది అయితే కథ ఒక్క శ్లోకంలో పూర్తి చేశాడు. శివ
శివకేశవులకు అభేదము సూచించాలి. దాన్ని ఇంకొంచెము విపులంగా చెప్పు ఉంటే బాగుండేది. హరిహర తత్వం గురించి. కాకపోతే ఈయనేంటంటే మెయిన్‌గా కృష్ణుడి యొక్క మహాత్మ్యాన్ని అధికంగా తీసుకున్నాడు కాబట్టి నాకనిపిస్తుంది ఏంటంటే ఆహ్, శివుని కన్నా శివుడిని తమో గుణంలో ఉంచి నా నారాయణుడిని ఇంకా అధికంగా చూపిచ్చాడా అని అనిపిస్తూ ఉంది. ఓ పవనేశ్వర పాహి మాం అనుకుంటూ ఈ 82వ దశకం.